నమస్తే అండి. పూజిత హ్యాండ్లూమ్స్. ఈ ప్రాసెస్ ఏంటనుకుంటున్నారా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇది మొలగట్టడం అంటారు. ఈ మొలగట్టడం అనేది ఒక 7 ప్రాసెస్లు అయిపోయిన తర్వాత వచ్చే ప్రాసెస్ ఇది. ఇక్కడి నుంచి ఏంటంటే అచ్చుకి అతుకుతారనమాట. థ్రెడ్, ఈ కాటన్ థ్రెడ్ ఉంటుంది. ఈ కాటన్ థ్రెడ్ ని అచ్చుకి అతికి దాన్ని దోనికి చుట్టాలన్నమాట. ప్రతి థ్రెడ్ ఎక్కడ ఎటువంటి థ్రెడ్ ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎక్కడ కట్ అవ్వకుండా, లైన్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత దోనికి చుడతారు. దోనికి చుట్టిన తర్వాత దీన్ని మగ్గం మీద ఎక్కిస్తారు. అక్కడి నుంచి మనకి చీర తయారవుతుంది అనమాట. ఇది మొత్తం కలిపి పొడుగు అంటారు దీన్ని. ఈ బార్ వచ్చేటప్పటికల్లా 7 చీరలు తయారవుతాయి. మనకి శారీ వచ్చేటప్పటికి 7 చీరలు తయారవుతాయి ఈ పొడుగుకి. ఇది మొత్తం ప్యూర్ కాటన్. ఈ ప్రాసెస్ వచ్చి ఉదయం 5 గంటలకే స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే చూసారు కదా, ఓపెన్ లో ఉంటుంది. ఎండాకాలం వచ్చేటప్పటికల్లా 7 గంటలకల్లా ఎండ వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ గా ప్రాసెస్ కి 2 అవర్స్ టైం పడుతుంది. అదే వర్షాకాలం వస్తే కనుక వర్షాలు లేకుండా చూసుకొని, మేఘాలు లేకుండా చూసుకొని చేయాలి. ఇవన్నీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ చాలా మందికి తెలియదు, అర్థం కాదు. ఒక శారీ అంటే ఇలా ఈజీగా వస్తుంది అనుకుంటారు. చాలా పెద్ద ప్రాసెస్ తర్వాత ఇది తయారవుతుంది.